వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ముఖ్యంగా ఇలా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన సిలబస్ ఏముంటుంది ఫస్ట్. అలాగే అసలు అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ని మనం ఎందుకని భయపడడం జరుగుతుంది స్టూడెంట్. అసలు చాలా సులభమైన, చాలా ప్రాథమికమైన అంశాలన్నింటినీ కూడా నేర్చుకుంటే మనకేంటంటే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన విషయాలు చాలా సులభం అవుతాయి. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పవలసిన విషయాలు ఏంటంటే ఒక 5 ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అంటే నేను ఇక్కడ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్దామని కాదు, అసలు ఇందులో ముఖ్యంగా అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన ఒక థియరీ నేర్పుదామని. అంటే ఒక థియరీ అంటే ఒక సిద్ధాంతం అంటే అసలు దీనిలో ఈ సబ్జెక్ట్ ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అనేది ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి, స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్కి, ఆర్ఆర్బి ఎగ్జామ్కి, గ్రూప్ 1 ప్రిలిమినరీ వాటికి కూడా ఎందుకు ఉపయోగమో ఆ ఉపయోగించే విధానాన్ని ఉద్యోగంలో ఎలా ఉపయోగిస్తారని చెప్పడం అనమాట. అంటే థియరీ పార్ట్ ఒకటి చెప్తాను. రెండోది ఏంటంటే ఉద్యోగంలో మనకి ఇది ఎలా ఉపయోగపడుతుందని చెప్తానండి, రెండో పాయింట్. మూడోది, చాలా ముఖ్యమైనది ఏంటంటే మన ప్రాక్టికల్గా మన జీవిత విధానంలో ఈ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ని ఎలా ఆలోచించలేకపోయాం, ఎలా ఆలోచిస్తే బాగుంటుంది, ఆలోచిస్తే ఎంత సులభమవుతుంది ఈ సబ్జెక్ట్ అనే ఒక విశ్లేషణ చెప్తానండి, మూడో ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక 4వ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ యొక్క అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ని ఒక సబ్జెక్ట్కి మరో సబ్జెక్ట్కి ఒక ఇంటర్లింక్ అనేది చాలా అవసరం ఉంటుంది. చాప్టర్స్ మధ్య ఈ చాప్టర్స్ మధ్య ఇంటర్లింక్ని ఏర్పాటు చేయడం అనేది ఎలా చేసుకోవాలి అనేది 4వ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇక 5వ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను చెప్పే విషయంలో అసలు అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ని మనకి ఈ జనరల్ స్టడీస్లోను, అంటే భారతదేశ పరిపాలనలో ఐఏఎస్ఎల్కి, ఐపీఎస్ఎల్కి, స్టాఫ్ సెలక్షన్లో, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ డిపార్ట్మెంట్స్, పార్లమెంట్ సెక్రటరియట్స్లోను, స్టాఫ్ సెలక్షన్కి, గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్స్కి, డిఎస్పీస్కి, అలాగే రాష్ట్ర స్థాయిలో సంబంధించిన మనకి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, లేబర్ ఆఫీసర్స్, ఇలా రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన గ్రూప్ 1, గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ కానీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్స్, సబ్ రిజిస్ట్రార్ సంబంధించి ఇలా గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగాల్లో ఈ సబ్జెక్ట్ ఎలా ఉపయోగపడుతుంది 5 విషయాలు నేను ఈరోజు మీకు షేర్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఈ 5 విషయాలే ఈ యొక్క అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే, కాబట్టి ఇందులో మీకు ఏంటంటే ఒక థియరీ ఐడియాను ఫ్రేమ్ చేసుకోవడం, ఇందులో ఉన్న ప్రైమరీ విషయాలు చూడడము, దీని ఒకదానికొకటి ఎలాంటి సంబంధం ఏర్పడుతుందో చెక్ చేసుకోవడము, ఇది రేపు ఉద్యోగంలో ఎలా ఉపయోగపడుతుంది, ప్రాక్టికల్ లైఫ్లో దీన్ని ఎలా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు, ఈ విషయాలతో మనం ఈ యొక్క సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ చెప్పే ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్ని ఏంటంటే విడివిడిగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా అంటే మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, సెక్షన్ ఈ అంటే మనకు 5 ఏరియాస్ కింద డివైడ్ చేసిన తర్వాత దీనికి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఈచ్ చాప్టర్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ ఉపయోగపడిన దానికి ఒక థియరీ ఏంటి, మనం ప్రాక్టికల్గా ఎలా చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ సబ్జెక్ట్ని. అంటే సాధారణంగా నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. అర్థమెటిక్ పార్ట్ నేర్చుకునేటప్పుడు అర్థమెటిక్ పార్ట్లో ముందు నెంబర్తో వర్కౌట్ చేయడం కన్నా ఆ నెంబర్కి సంబంధించిన ఇంపార్టెన్స్, ఆ నెంబర్కి సంబంధించిన విశ్లేషణని ఖచ్చితంగా తెలుసుకోగలిగితే చాలా సులభం అండి. అంటే దీన్ని నేను ఒకలా చెప్తాను, లాజిక్ చెప్పాలంటే మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, హైదరాబాదో ఢిల్లీయో వెళ్ళాలనుకున్నప్పుడు మీరు అక్కడ మామూలు జనరల్ హౌస్ ఉన్నప్పుడు హౌస్ డోర్ నెంబర్ అనేది చాలా ముఖ్యం. కానీ మీరు సాధారణంగా డోర్ నెంబర్ పట్టుకుని ప్రయత్నించరు, ఆ వీధిలో కొన్ని చిహ్నాలు, కొన్ని కొండ గుర్తులు పట్టుకుని వెళ్ళిపోతారు అనమాట. ఈ టర్నింగ్ తిరిగినట్టు ఇది వస్తుంది, ఈ షాప్ వస్తుంది, ఈ షాప్ తర్వాత మా ఫ్రెండ్ ఇల్లు, ఈ చెట్టు తర్వాత మా ఫ్రెండ్ ఇల్లు అని. అంటే సాధారణంగా డోర్ నెంబర్ చూడరు. అలాగా ఇక్కడ కూడా అర్థమెటిక్ దగ్గర ఏంటంటే ప్రైమరీగా ఆ కాన్సెప్ట్ మైండ్లోకి ఎక్కితే ఆటోమేటిక్గా నెంబర్ మీకు మైండ్లో క్లిక్ అయిపోతుందండి. ఆ విషయాలు మీతో షేర్ చేయడం కోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట.
రైట్ నో. సో ఇందులో మనకి సెక్షన్ ఏ పార్ట్ ఈజ్ కంప్లీట్లీ నెంబర్ బేస్డ్ చాప్టర్. సంఖ్యా వ్యవస్థ ఆధారిత అధ్యాయాలు అంటాం. అంటే నెంబర్స్ బేస్డ్ చాప్టర్, అంటే మనకి నెంబర్స్ సంబంధించిన విషయాలు. అంటే మీరు ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నాం, ఇవేం పెద్ద కష్టమైనవి కాదు. సో ఆ నెంబర్ సిస్టమ్ ఎందుకు ఉపయోగం, ఎక్కడ ఉపయోగిస్తారు చెప్పాను కదా. దీనికి ఒక థియరీ, సో దీనికి ఒక అనాలిసిస్, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎక్కడ వాడుకుంటాం, మన డైలీ లైఫ్లో ఎక్కడ ఉపయోగించుకుంటాం, దీన్ని ఉపయోగించి రేపు ఉద్యోగం ఎలా చేస్తాం, ఈ 5 విషయాలు నేను ఖచ్చితంగా చెప్తానండి. ఈ ఫీల్ మీలో కనుక ఎక్కితే డెఫినెట్గా ఇది చాలా సులభం. అంటే ముఖ్యంగా నేను ఈ థియరీ ఎవరికి చెప్తున్నానంటే, ప్రత్యేకంగా చెప్పాలంటే నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది. అయితే సార్ మరి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి అక్కర్లేదా? మ్యాథమెటిక్స్ స్టూడెంట్కి ఇక్కడ ఈ థియరీ తెలుసుకోకపోతే అసలు ఇదంతా ఎక్కడ వాడాలి, ఏ విధంగా వాడాలని అప్లికేషన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చేయలేడండి. కాబట్టి ఈ థియరీని ఎక్కడ వాడాలని అప్లికేషన్ సిస్టమ్ కనుక మీకు బాగా డెవలప్ చేసుకోవాల్సిన వాళ్ళు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్. నాన్ మ్యాథమెటిక్స్ ఏంటంటే నాకు ఉపయోగం ఏంటి, నేను ఎంతవరకు ఇది గుర్తుపెట్టుకోగలను, సో అనేది ఆలోచించుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇద్దరు కూడా మ్యాథ్స్ అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా డెఫినెట్గా ఈ వీడియోని మీకు చూసినట్లయితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది అనేది సో గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం వారి యొక్క ఉద్దేశం. సో అందులో భాగంగా సెక్షన్ ఏ నెంబర్ బేస్డ్ చాప్టర్, నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ, అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్లో లీస్ట్ కామన్ మల్టిపుల్స్, హయ్యర్ కామన్ ఫ్యాక్టర్స్ సంబంధించిన 2 కూడా గరిష్ట గుణిజం అనేసి అని చెప్తామండి. అలాగే యావరేజెస్ సగటులు, ఓకే, ప్రోగ్రెషన్ పురోగతులు, ఫ్రాక్షన్స్ భిన్నాలు, డిసిమల్స్ దశాంశాలు, సో రిమైండర్ థీరమ్స్, సో శేష సిద్ధాంతాలు, సర్డ్స్ అండ్ ఇండిసెస్ కరణాలు ఘాతాంకాలు, సింప్లిఫికేషన్ సరళీకరణలు, ఇదంతా నెంబర్ బేస్డ్ అండి. అయితే ఈ నెంబర్ బేస్డ్ సెక్షన్ ఏ అంతా కూడా ఇందులో నేను ఈరోజు చెప్పేది నెంబర్ సిస్టమ్ని ఎలాగ ఎందుకు చదవాలనే విషయాన్ని ముందు చెప్తాను. రైట్. అయితే బి సెక్షన్ ఇది పర్సంటేజ్ బేస్డ్ చాప్టర్ అండి. అంటే పర్సంటేజ్ బేస్డ్గా తీసుకునే అంశాలు, శాత ఆధారిత అధ్యాయాలు అంటారు. అంటే పర్సంటేజ్ శాతాలు, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ లాభము మరియు నష్టము, డిస్కౌంట్ తగ్గింపు, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ, సో ఇన్సులేషన్, సో ఇన్స్టాల్మెంట్స్ సో ఇందులో మనకి వాయిదాలు, ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. అంటే ఇవన్నీ ఏం కాదు, సాధారణంగా మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో 3 అంశాలు ఉంటాయండి. RRR అనేసి అంటే రీడింగు, రైటింగు, అర్థమెటిక్ అని 3 పాయింట్లు ఉంటాయి. అసలు ఈ 3 రావాలన్నమాట. అంటే ప్రైమరీగా 1 to 10th క్లాస్ చదివాడు అంటే కనుక ఒక విషయాన్ని రీడ్ చేయడం, ఒక విషయాన్ని రైటింగ్తో రాయడం, ఓకే, ఒక అంశాన్ని అంకగణితం చేయడము, దట్ ఈజ్ అర్థమెటిక్ అండి. సో అంకగణితం చేయడం అనేది అర్థమెటిక్ పార్ట్ని చాలా ముఖ్యంగా. సో ఫస్ట్ మనకి నెంబర్స్ తెలిస్తే కదా ఏదైనా తెలుస్తుంది. తర్వాత దానికి పర్సంటేజ్కి సంబంధించిన విషయాలండి రెండో విషయం. బి అలాగే సి సెక్షన్కి సంబంధించిన విషయం, ఇది నిష్పత్తి ఆధారిత అధ్యాయాలని డివైడ్ చేయడం జరిగిందనమాట. ఈ నిష్పత్తి ఆధారిత అధ్యాయాల్లో సో ఇందులో రేషన్స్, సో మనకి నిష్పత్తులు రేషియోస్, సో సో దీనికి ప్రపోర్షన్స్ అనుపాతాలు, పార్ట్నర్షిప్ భాగస్వామ్యం, ఏజెస్ వయస్సు సమస్యలు, టైమ్ అండ్ వర్క్, సో చైన్ రూల్స్, ఇందులో వేజెస్, ఎఫిషియన్సీ సామర్థ్యం, పైప్స్ అండ్ సో సిస్టర్స్ సంబంధించిన అంశాలు, స్పీడు, టైము, డిస్టెన్సు, వేగము, కాలము, దూరము, అలాగే యావరేజ్ స్పీడ్ సగటు వేగం, రిలేటివ్ స్పీడ్ సారూప్యత వేగం, ట్రైన్స్ రైళ్లు, సో రేజెస్ అండ్ గేమ్స్ సంబంధించిన పందాలు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ పడవలు ప్రవాహాలు, మిక్సర్స్ మిశ్రమాలు, ఎలిగేషన్ కలగలుపు, ఇదంతా రేషియో. అంటే ఇక్కడ నెంబర్ సిస్టమ్ వచ్చినప్పుడు నెంబర్ సిస్టమ్ని మనం పర్సంటేజ్ని కలపాలి, అలాగే పర్సంటేజ్ నెంబర్ సిస్టమ్ కలపాలి. మళ్ళీ ఇక్కడ మనకి నెంబర్ సిస్టమ్ని మళ్ళీ సో ఈ నిష్పత్తికి సంబంధించిన అంశాలు, నిష్పత్తి ఆధారిత అధ్యాయాలకు సంబంధించిన వాటిలో రేషియో అండ్ ప్రపోర్షన్స్కి ఖచ్చితంగా కలపాలి. ఇలా ఈ 3 ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. అది ఎక్కడ ఎందుకు అనేది నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో మాట్లాడతానండి. అంటే సెక్షన్ ఏ అంతా నెంబర్ బేస్డ్ చాప్టర్స్, బి అంతా పర్సంటేజ్ బేస్డ్ చాప్టరు, సో సెక్షన్ సి అంతా కూడా మనకి సో ఈ ప్రపోర్షన్స్ సంబంధించిన సో అంశాలన్నీ కూడా ఉంటాయి. రేషియో అండ్ ప్రపోర్షన్స్ 2 ఉంటాయి. సి దెన్ డి సెక్షన్ డి.
సెక్షన్ డి. సో సెక్షన్ డి అంతా కూడా మెన్సులేషన్ అంటే క్షేత్ర గణితం అంటాం 2D అండ్ 3D. చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే నేను ఇక్కడ 2 విషయాలు చెప్తానండి. ఒక తాపీ మేస్త్రి ఆయన 10వ తరగతి కూడా మనకి పాస్ అవ్వడు, ఫెయిల్ అయిపోతాడు. కానీ 50 మంది వర్కర్లతో 5-6 బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేయిస్తాడు. ఒక ఇంజనీర్ సపోర్ట్ తీసుకుంటాడు, కోట్లు సంపాదిస్తాడండి 10వ తరగతిలో. ఏంటి అలాగే ఒక సివిల్ ఇంజనీర్ ఉంటాడు, 15,000 జీతం కూడా రాని సివిల్ ఇంజనీర్లు చాలామంది ఉంటారు. అంటే ఇక్కడ నేను ఎవరు ఏ చదువు ఎవరు ప్రొఫెషన్ ఎంచడం అనేది నాకు ఉద్దేశం కాదు ఇక్కడ. అంటే ఇక్కడ మీకు చెప్పేటప్పుడు ఏంటంటే 10వ తరగతి కూడా పాస్ అవ్వని ఒక తాపీ మేస్త్రో లేకపోతే ఇంకా ఎలక్ట్రీషియన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఈరోజు సమాజంలో ఎదిగారండి. ఏంటంటే కనుక ఒక తాపీ మేస్త్రికి ఒక ఇల్లు చూపెట్టి ఇది ఎన్ని గజాలంటే టక్మని చెప్పేస్తాడండి వితౌట్ మెజర్మెంట్. అదే మన సివిల్ ఇంజనీర్ని సో చక్కగా క్వాలిఫైడ్ బ్రహ్మాండమైన ఇంజనీరింగ్ అన్నవాడికి వాడి ఇల్లు ఎన్ని గజాల్లో ఉందో అడిగి తెలియదండి. ఇది దౌర్భాగ్యం మన ఎడ్యుకేషన్ సిస్టంలో. అంటే ఇక్కడ ఏంటంటే ఈ మాటను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇక్కడ మనకి ఈ యొక్క మెన్సురేషన్కి సంబంధించిన క్షేత్ర గణితానికి సంబంధించింది, అలాగే సో ఈ ముఖ్యంగా ఏంటంటే కనుక జామెట్రీకి సంబంధించిన చాప్టర్స్ కోసం నేను మాట్లాడడం, అంటే మీ ఇల్లు ఏ యాంగిల్లో ఉంటుంది ఏ విధంగా ఉంటుందని చెప్పడం కోసం, రైట్? ఓకే. ఎనీహౌ సెక్షన్ డి అంతా కూడా మెన్సురేషన్ 2D అండ్ 3D క్షేత్ర గణితము, ట్రిగ్నామెంట్రీ త్రికోణమితి, అలాగే మనకి వీటిలో హైట్స్ అండ్ డిస్టెన్స్ ఎత్తు దూరము, పోలగన్ బహుభుజము, సో అంటే జామెట్రీకి సంబంధించిన రేఖాగణితము, కోఆర్డినేషన్ జామెట్రీ వైశ్లేషిక రేఖాగణితము, ఆల్జీబ్రా బీజగణితము, స్టాటిస్టిక్స్ సంఖ్యాశాస్త్రము, ప్రాబబిలిటీ సో సంభావ్యత, సో పెర్మిటేషన్ అండ్ కాంపిటేషన్ ప్రస్తవ్యాలు, సో అలాగే సంయోగాలకు సంబంధించిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గము సమీకరణలు, లీనియర్ ఈక్వేషన్, సో వీటిలో సర్వ సమీకరణలు ఉంటాయి. ఇది డి సెక్షన్. అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాల్డ్ ద ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ అని చెప్తారండి, ప్యూర్ మ్యాథ్స్. ఓకే. అంటే ఇక్కడ మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పాను కదా, ఒక్కొక్క టాపిక్ని నేను ఎందుకు చదవాలో చెప్తానండి, డెఫినెట్గా చెప్తాను. సో అది తెలుసుకుంటే ప్యూర్ మ్యాథ్స్ కష్టమే కాదు. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక సాధారణంగా మీరే అనుకోండి, మీ ఇంటి గుమ్మం హైట్ ఎంత ఉంటుంది అని అనుకోండి. హైట్ ఎంత ఉంటుంది అంటే తాపీ మేస్త్రి చూసిన వెంటనే రిపేర్ వచ్చిన వెంటనే ఆయన 6 అడుగులు ఉంటుందండి, గుమ్మం మార్చేయచ్చు, తెచ్చేస్తాము, ఇంత పడుతుందని చెప్పేస్తాడు, ఇంకా మెజర్మెంట్ వేయకుండా సుమారుగా చెప్పంటే. అప్పుడు వాడు పని మొదలు పెట్టాలన్నప్పుడు ఏం చేస్తాడంటే స్కేల్ తీస్తాడండి. అంటే అక్కడ ఏంటంటే కనుక ఎత్తు దూరానికి సంబంధించిన హైట్ని చూసిన వెంటనే క్యాలిక్యులేట్ చేశాడు. ఆయనకి ఆ క్యాలిక్యులేషన్ వితౌట్ అంటే ఎటువంటి పేపరు పెన్ను లేకుండా కూడా చేసేస్తున్నాడండి. అంటే ఇలా చక్కగా అద్భుతంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే దెర్ ఇస్ అ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆ ప్రాక్టికల్ థియరీని నేర్పాలనే ఉద్దేశంతో నేను జస్ట్ ఈ వీడియోలో అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించిన విషయాల్ని ప్రతి టాపిక్ని నేను మాట్లాడతాను డెఫినెట్గా. సో మీరు ఓపిక్గా అది జాగ్రత్తగా వింటే, అంటే ముఖ్యంగా ఇది ఏంటంటే మన గాయత్రి కాంపిటేటివ్ విద్యార్థులు కాంపిటేటివ్ అకాడమీకి సంబంధించిన ఆన్లైన్ ఆఫ్లైన్, అంటే ఆఫ్లైన్ విద్యార్థులకు కూడా ఏంటంటే ముందుగా వీటిని అన్నింటిని కూడా చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అంతే తప్ప ఇక నేను మ్యాథమెటిక్స్ చెప్పాలనే ఉద్దేశం కాదు. ఓకే. అంటే ఒక డెఫినెట్గా ఒక ఫీల్తో ఇది నేర్చుకోవాల్సిన టాపిక్ అనమాట. క్లియర్? అలా ఇక్కడ మనకి ఏంటంటే ఈ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయండి. కాబట్టి అప్పుడు ఒక్కొక్కటి దాని గురించి ప్రాక్టికల్ లైఫ్లో ఏ విధంగా ఉంటుందో నేను మాట్లాడతాను. క్లియర్? ఇది సెక్షన్ డి. తర్వాత సెక్షన్ ఈ డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్, అంటే దత్తాంశ అన్వయము. అంటే ఇవన్నీ వచ్చేస్తే అంటే నెంబర్ సిస్టము, పర్సంటేజు, రేషియో ప్రపోర్షను ప్లస్ ఇక్కడ సో ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి డేటా ఎనాలిసిస్ కానీ ఇంటర్ప్రిటేషన్ కానీ రావడం జరుగుతుంది. డేటా అనాలిసిస్ కానీ ఇంటర్ప్రిటేషన్ కానీ అంటే అల్టిమేట్గా అర్థమెటిక్ వర్కౌట్ అంతా చివరికి ఇక్కడికి వస్తుందండి. అంటే ఒక ఐఏఎస్ ఎగ్జామ్కి ఒక గ్రూప్ 1 ఎగ్జామ్కి చివరికి వచ్చే ఇంపార్టెంట్దే డేటా అనాలిసిస్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తానండి డేటా అనాలిసిస్ సంబంధించి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యోగాంధ్ర ప్రాజెక్ట్ మనకి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో మనకి అహ్మదాబాద్ తర్వాత సో గిన్నీస్ రికార్డులో ఎక్కించడానికి తీసుకోవాలనుకుంటున్నారు. అనుకోవడం అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన, మోడీ గారు చెప్పారని లేదా ఈయన నిర్ణయం తీసుకున్నారు. ఆ తీసుకున్నప్పుడు ఏం చేయాలి
అనేది సో విశాఖపట్నం సముద్ర ఒడ్డును కండక్ట్ చేయాలి అంటే అక్కడ సముద్రపు ఒడ్డు ప్రాంతము ఎంత పొడవు ఉంటుంది అంటే ఎంత పొడవు ఉంటుంది అనేది డెఫినెట్గా మనకి ఏంటంటే సో కొన్ని చోట్ల హైట్ ఉంటుంది, ఒక చోట డౌన్ ఉంటుంది, ఈక్వల్గా ఉండదు. జామెట్రికల్గా విశాఖపట్నం ఎలా ఉంటుంది అంటే ప్యూర్ మ్యాథ్స్ వాడుతున్నాడు అనమాట. అసలు ఎంత నెంబర్ వస్తారు ఆ నెంబర్ సంబంధించినవి, ఓకే, ఆ నెంబర్ సంబంధించిన వాళ్ళు ఎంతమంది రావడం జరుగుతుంది, అలాగే సో ఎంత పర్సెంటేజ్ పీపుల్ చిల్డ్రన్ వస్తారు, ఎంత పర్సెంటేజ్ ఆఫీసర్స్ వస్తారు, ఎంత పర్సెంటేజ్ బయట వాళ్ళు వస్తారు పర్సెంటేజ్ అండి. అలాగే యోగాకు సంబంధించిన ప్రపోర్షనేట్గా అక్కడ సో మ్యాట్సో లేకపోతే ఇంకోటో సరిపోనప్పుడు ఇంకోటి చేసినప్పుడు సో ఎలా ప్రపోర్షనేట్ చేయవలసి ఉంటుంది అంటే ఒక బ్యాగ్లో ఆ కిట్లో ఫుడ్ కిట్లో మనం అరేంజ్ చేసేటప్పుడు ప్రపోర్షనేట్గా పెద్దవాళ్ళకైతే ఏమి ఇవ్వాలి, సో విఐపీస్కి అయితే ఏమి ఇవ్వాలి, ఏమేమి పర్చేజ్ చేయాలి ఈజ్ ఏ ప్రపోర్షనేట్ సంబంధించి. అలాగే సో దానికి సంబంధించిందంతా అంటే ఇదంతా పట్టుకొని అప్పుడు ఒక చార్ట్ తయారు చేస్తే దట్ ఈస్ కాల్డ్ డేటా అనాలిసిస్ అండి. అంటే గవర్నమెంట్ యొక్క ఒక ప్రోగ్రాము స్కీము, గవర్నమెంట్ యొక్క బెనిఫిట్, సో గవర్నమెంట్ లాసెస్ లేదా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్, సక్సెస్ ఇవన్నీ ఒక డేటా అనాలిసిస్లో వస్తున్నాయంటే డేటా అనాలిసిస్కి బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటుంది. అర్థమైందా? అంతే తప్ప ఐఏఎస్ ఎగ్జామ్కి, ఏబిబిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్కి సో వీటికి ఈ అర్థమెటిక్ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇట్స్ డెఫినెట్గా పెడతాడండి. అది నీకు రేపు ఉద్యోగంలో తెల్లవారితే చేసే పని. ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్కి ఇమ్మీడియట్గా హెల్ప్ చేయడం కోసమే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉన్న క్లర్క్లు అంటే ఐఆర్ఎస్ ఆఫీసర్, సో ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర ఉండే క్లర్క్స్ మినిస్ట్రియల్ స్టాఫ్ ఉంటారు. ఆ మినిస్ట్రియల్ స్టాఫ్కి ఇస్తాడు, అమ్మ ఇగో సో పలానా చోట ఈవెంట్ జరుగుతుంది, ప్రపోర్షనేట్గా ఇంత మీరు అలాట్ చేసేయండి, ఎలాగో నాకు లెక్క వేసి ఇచ్చేయండి అంటాడు. ఆ లెక్క వేసి ఇచ్చే బాధ్యత ఐఏఎస్ ఐపీఎస్లకి సెంట్రల్ గవర్నమెంట్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అర్థమెటిక్ టాపిక్ని చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అవతల వాడి మీద వెయ్యాలంటే అక్కడికి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత తరుగుదల పోయింది అంటే ఎంత ఇన్కమ్ ఈజ్ ఎ నెంబర్. సో ఎంత పర్సెంట్ ఖర్చు పెడుతున్నాడు, సో దానికి సంబంధించిన ఎంత నిష్పత్తిలో వాడు సో ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు. ఓకే, ఒకవేళ వాడు ఇల్లు కడితే ఇల్లు కట్టింది ఎంత ఎస్ఎఫ్టీ, ఎంత వాడికి ఖర్చు అయ్యి ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్ సంబంధించి ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్పుడు టోటల్ వాడి డేటా అనాలిసిస్ చేసి వీడికి ఇంత ట్యాక్స్ ఫిక్స్ చేయడానికి కేవలము అక్కడ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ వెనకాతలు ఉండేవాళ్ళే స్టాఫ్ సెలక్షన్ ఆఫీసర్స్ అండి. అర్థమైందా? కాబట్టి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఈ అర్థమెటిక్ బేసిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు ముందు నేర్చుకోండి చాలు. ఆ ముందు అది నేర్చుకోవాలని ఒక ఫీల్ వస్తే మీరు ప్రైవేట్ కాదు గవర్నమెంట్ కాదు ఈవెన్ దో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అంటే ఇంజనీరింగ్ సంబంధించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ దగ్గర కూడా ఇవే ఉపయోగపడతాయి. ఈ ప్రాథమికమైన అంశాలు మీరు ఉపయోగించుకోవడం జరుగుతుంది. దయించి ఈ కాన్సెప్ట్ అంతా మైండ్లో పెట్టుకుంటే సో మీ థింకింగ్ కెపాసిటీ చాలా చక్కగా ఉంటుంది. ఇంకా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సో మీ సిస్టరో లేకపోతే మీ బ్రదర్ మ్యారేజ్ జరుగుతుంటే సో అప్పుడు ఎంతమంది వస్తారు, సో ఎంతమంది చిన్నపిల్లలు ఉంటారు, ఎంత పర్సంటేజ్ మనం అది సో అక్కడ అరేంజ్మెంట్ చేసుకోవాలి, మన దగ్గర మనీ ఎంత, సో దాన్ని మనం సో ఒకవేళ అక్కడ అప్పు తెచ్చుకుంటే ఎంత, తక్కువ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది. చూడండి, ఒక పెళ్ళి అనగానే ఇంట్లో ఒక కార్యక్రమం అనగానే ఎన్ని లెక్కలు వస్తున్నాయో. సో ప్రపోర్షనేట్ ఎంతమంది రావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ పెడతాం, ఫంక్షన్ హాల్ బాగా అయితే అక్కడ దగ్గరగా ఉంటుంది, హైట్ ఎంత ఉంటుంది, డెకరేషన్కి అనుకూలం ఉంటుంది లేదా అంటే అదంతా ప్యూర్ మ్యాథ్స్లో చేస్తున్నావు అనమాట. సో ఈ డేటా అంతా పట్టుకుని అప్పుడు సో ఎవరిని పిలాలి, ఎంతమంది పిలాలి అనేసి డేటా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నావు. అంటే ఇది నిత్య జీవితంలో ప్రతిరోజు నిత్య జీవితంలో నీకు ఉపయోగపడేది ప్రైమరీగా నువ్వు ఆలోచించడానికి సంబంధించింది ముఖ్యంగా. సో నీవు ఆలోచించుకుని ఇది నీ ఇంటి ప్రోగ్రాం చెప్పాను, అది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది అయితే ఆంధ్రప్రదేశ్, అలాగే దేశానికి సంబంధించింది అయితే దేశానికి సంబంధించిన లెక్కల్లో ఈ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అవసరము. దయించి ఈ ఫీల్డ్ని ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఎవరంటే కనుక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో మ్యాథ్స్ స్టూడెంట్కి నేను ఏం చెప్తానంటే యూ కెన్ మేనేజ్ ఎనీథింగ్. మీరు ఏ విషయాన్నైనా మేనేజ్ చేయడానికి మీరు మ్యాథ్స్ని గణితాన్ని చాలా వేగవంతంగా చేయగలిగే శక్తి ఇచ్చినప్పుడు భగవంతుడు అది దేనికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఈ థియరిటికల్ అప్రోచ్ రావాలన్నమాట. ఆ థియరిటికల్ అప్రోచ్ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా ఇది నేను చెప్తున్నానండి. అంటే మనకి దౌర్భాగ్యం ఏంటంటే ఈ టీచింగ్ సిస్టంలో
సో థియరిటికల్ అప్రోచ్, ప్రాక్టికల్గా ఏం జరుగుతుందనే ఐఏఎస్ ఆఫీసర్కి, లెక్కలు బాగా చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాడికి లెక్కలు ఎక్కువగా నేర్పిస్తారండి. ఐఏఎస్కి ఆలోచించడం నేర్పుతాడు. ఈ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కావాలి. ఈ లెక్క వేసేవాడికి ఆలోచించడం రాదు, ఆలోచించేవాడికి లెక్క వేగవంతంగా చేయడం రాదు. కాబట్టి లెక్కలు వేగవంతంగా చేయడం కోసం స్టాఫ్ సెలక్షన్ పెట్టారు, ఆలోచించడం కోసం ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1లు పెట్టారండి. అర్థమైందా? ఈ లాజిక్ మనం తెలుసుకుంటే ఇందులో ఎవరు ఏది నేర్చుకోవాలన్నా దాని ఇంట్రెస్ట్ని మీరు డెఫినెట్గా వీటిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పే ముఖ్యమైన అంశాలు. అలా ఈ 5 ఇంపార్టెంట్ సెక్షన్స్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫండమెంటల్స్కి చాలా చాలా అవసరమండి. ఓకేనా? అది మీకు నిశ్చయ అంటే ఇది ఒక ఇంపార్టెంట్ థియరీ పార్ట్ అనమాట. ఈ థియరీ ఎంత బాగా తెలిస్తే ఆ విధంగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇందులో భాగంగా నౌ ఫస్ట్ వి స్టార్ట్ ద నెంబర్ బేస్డ్ చాప్టర్కి సంబంధించిన విషయాలు చెప్తున్నాను. అంటే నెంబర్ బేస్డ్ అంటే నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. అసలు సంఖ్యా వ్యవస్థ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ముందు మనకు ఉపయోగం కావాలండి. ఉపయోగం ఉంటుందంటేనే మనం నేర్చుకుంటాం, లేకపోతే నేర్చుకోం. అర్థమైందా? అంటే నువ్వు కాన్స్టిట్యూషన్ ఎందుకు నేర్చుకుంటున్నావు అంటే భారతదేశం మీద ప్రేమో, భారతదేశంలో నువ్వు డిసిప్లిన్గా బతకాలనో ఏదో అని కాదు, నీకు ఉద్యోగం వస్తుందని ప్రిపేర్ అవుతున్నావు. టు బీ హానెస్ట్, నిజం చెప్పండి, అవునా కదా? సో కాబట్టి ఇది 100% మనకు ఉద్యోగం వస్తుందని. అలా ఇక్కడ నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ నెంబర్ సిస్టమ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే నీ ఉద్యోగంలో నీకు ఉపయోగపడుతుంది. మరి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఉన్న స్టూడెంట్ ఈ నెంబర్ సిస్టమ్ ఎందుకు నేర్చుకోవాలి, ఇది ప్రాక్టికల్గా ఎక్కడ వాడాలో నేర్చుకోవడం కోసం అవసరము నెంబర్ సిస్టమ్. ఆ రెండు ఎక్కడ అనేది తెలుసుకుంటూ దాన్ని ఉపయోగించడం అంటే ఇక్కడ నేను ఒక చిన్న బాధాకర విషయం కూడా చెప్తా. ఏంటంటే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాయడానికి వెళ్ళిన విద్యార్థి, సో ఆయన చక్కగా మ్యాథమెటిక్స్ అని చెప్పి ఎంపీసీ గ్రూప్ తీసుకుని, సో ఆయన ఎంసెట్కి ఐఐటికి కూడా ప్రిపేర్ అయ్యి, సో ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసేసి మళ్ళీ చిన్నప్పుడు 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విషయాలను చాలా కష్టపడి ఈ అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకుంటూ ఉంటారు. అది వచ్చినట్టే ఉంటుంది, మళ్ళీ రాదు. అంటే ఎలా అంటే భోజనం చేయడం మానేసి టిఫిన్ చేసాడు అనుకోండి, ఆ టిఫిన్ చేసినప్పుడు ఏంటంటే ఆ తినేసిన వెంటనే అమ్మయ్య భోజనం చేయకపోయినా ఈజీగా ఉందనుకుంటాడు, మళ్ళీ 2 గంటలకు ఆకలి వేస్తుంది. అంటే గంటన్నర కల్లా ఆకలి వేస్తుంది. అలా ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఏంటి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, బీఎస్సీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఏది గుర్తుపెట్టుకోక్కలేదు, ఏది కష్టపడక్కర్లేదు, ఈజీగా వచ్చేస్తా అనిపిస్తుంది. కానీ రియల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు రియల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నారు? సో నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండే కదా, అసలు ఎందుకు నేను అందుకోలేకపోతున్నాను అంటే ఒక సమస్యని ప్రాక్టికల్గా మీ ముందు నెంబర్స్తో పెడితే దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీతో కూడిన ఒక థియరిటికల్ అప్రోచ్ మీలో బిల్డప్ చేసుకోవాలి. ఆ థియరిటికల్ అప్రోచ్ మీలో బిల్డప్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మీకు ఏంటంటే ఈ నెంబర్ సిస్టమ్ అంటే ఈ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ చాలా చాలా సులభం అండి, చాలా ఈజీ. అంటే మీరు ఎక్కడ వాడాలి, ఏ విధంగా వాడాలని అలా నేను ఇక్కడ నెంబర్ సిస్టమ్ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ 5 ఇంపార్టెంట్ సెక్షన్స్ చాలా క్రూషియల్ ఏ ఎగ్జామ్కైనా. ఇందులో నేను నెంబర్ సిస్టమ్ గురించి ప్రతిరోజు లావాదేవీల్లో మనకు ఉపయోగపడతాయి, ఎవ్రీడే లైఫ్ అండి. అరే మీరు స్టాఫ్ సెలక్షన్ రాయిపోవచ్చు, సివిల్స్ రాయిపోవచ్చు, గ్రూప్ 1 ప్రిలిమినరీ రాయిపోవచ్చు, గ్రూప్ 2 ప్రిలిమినరీ రాయిపోవచ్చు, ఆర్ఆర్బి రాయిపోవచ్చు, కానీ మీకు నిత్యం ఇది వాడతారనమాట, నిత్యం మీరు వాడతారు. అక్కడ ఇంకా బాగా చెప్తానండి. సో మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు, మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు పాపం వాళ్ళకి నెంబర్ వేయడం రాదు, క్యాల్కులేటర్ చేయడం రాదు, ఏది రాదు. కానీ ఎవరికైనా అప్పిచ్చారనుకోండి ఎంత వడ్డీ ఇవ్వాలి, లేట్ అవడం వల్ల చక్కెర వడ్డీ కూడా ఎంత ఇవ్వాలో వితౌట్ పెన్ వితౌట్ క్యాలిక్యులేటర్తో వాళ్ళు నెంబర్ ఖచ్చితంగా చెప్తారు. నేను అన్నది అవునా కాదు మీరు ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే వడ్డీ లెక్కలు ఇచ్చి ఏ లెక్కలు రాకుండా పెన్ను, పుస్తకం, క్యాలిక్యులేటరు ఏమీ లేకుండా వడ్డీ లెక్కలు కడతారు. అంటే ఆ వడ్డీ లెక్కలకు సంబంధించిన విషయాన్ని మీకు సో కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్లో కట్టేస్తున్నారంటే పర్సంటేజ్ బేస్డ్ చాప్టర్ వాళ్ళు ఎంత అలా ఉన్నారంటే ప్రాక్టికల్గా ఉన్నారు. ఆ ప్రాక్టికాలిటీని నేర్చుకోండి మీరు. ఆ ప్రాక్టికాలిటీ మీకు ఇక్కడ అవసరము. ఆ ప్రాక్టికాలిటీ కోసం ఉపయోగం నేర్చుకోండి. ఉపయోగం అనేది ఏదైనా తీసుకొస్తుంది. ఓకే, ఇందాక చెప్పిన విషయంలో ఒక పెయింటర్ ఉన్నాడు. ఆ పెయింటర్ ఏంటంటే సో గదిలో పెయింట్ వేయించారు, డిఫరెంట్ కలర్స్, ఒక ఇల్లు ఇచ్చేశారు. ఎంతకాలంలో ఏ విధంగా చెయ్యాలన్నప్పుడు సో ఆయనకి ఒక లాజికల్ అర్థమెటిక్ వాడే
సో దాన్ని చెప్తాడండి. అక్కడ డబ్బులు కూడా అందరికీ కూడా ఎలా పంచాలో కూడా చాలా క్లియర్గా ఉంటాడు. వాడికి ఏ పెన్ను వాడు, ఏ క్యాలిక్యులేటర్ వాడు, ఏది చేయడు, మొత్తం 4-5 బిల్డింగ్లు వేసేసి కోటీశ్వరుడు అవుతాడు. మరి వీడి పనే బాగుంది అనుకుంటాం. మనకి ఆడికిలాగా ఆలోచించడం రాదు, ఆడికిలా బ్రష్ పట్టుకోవడం రాదు. మనం ఏంటంటే డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కో లేదా జిఎస్టీ ఆఫీస్కో, రైల్వేలో టీసీ కోట్ వేసుకోవడానికో, రైల్వేలో క్లర్క్ అయిపోవాలని మనం ట్రై చేస్తూ ఉంటామండి. సో దయించి విద్యార్థులు ఏమి అనుకోవద్దు, ఇది వాస్తవం. ఇలా మీరు వాస్తవ పరిస్థితులతో కనుక అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ కనుక మీరు నేర్చుకుంటే తప్పనిసరిగా సో మీరు సక్సెస్ అవుతారండి. ఓకే, అంటే డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, మీరు ప్రాక్టికాలిటీగా ఈ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ నేర్చుకుంటే చాలా సులభం. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక డెసిషన్ చెప్పడం కానీ థింక్ చేయడం కానీ డిఫికల్టీ అండి. ఓకే, థింక్ చేయడం, ఆ థింక్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన ఒక బేసిక్ ప్రమోటివ్ ఆస్పెక్టే అర్థమెటిక్. కాబట్టి దీనికోసం ఎక్కువగా మీరు కష్టపడద్దు, థింక్ చేయడం కోసం, సొల్యూషన్ కోసం ఆలోచించండి. అర్థమైందా? అంటే దీనికోసం ఎక్కువ కష్టపడుతున్నారంటే మీరు థింకింగ్ని బియాండ్, అంటే ఇంకా కొత్త ఇన్నోవేటివ్గా థింక్ చేయట్లేదని అర్థం. కాబట్టి మీకు ఆల్రెడీ భగవంతుడు మంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టు, సో 1 to 10th క్లాస్ మన ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీగా బాగా చెప్తారు, అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో బాగా రుద్దుతారు. సో ఇవన్నీ వచ్చినప్పుడు మీరు దీన్ని ఎక్కడ వెనకబడే స్కోపే ఉండదు. కానీ దానికి ఒక ప్రాక్టికల్ థియరీ అప్రోచ్ కనుక నేర్చుకుంటే మీరు అందరూ బ్రహ్మాండంగా చేయగలరండి, చేస్తారు కూడా. సో అది ఇక్కడ నేను నేర్పాలనే ఉద్దేశంతో మీకు ఇవి చెప్తాను. అందులో నెంబర్ సిస్టమ్ డైలీ లైఫ్లో ప్రతిరోజు లావాదేవీలు అంటే నేను చెప్పవలసిన పాయింట్, ప్రతిరోజు లావాదేవీలు అంటే ప్రతిరోజు అంటే ఇందాక మీకు సో మీ గ్రాండ్ పేరెంట్సో కొంతమంది పేరెంట్సో వాళ్ళు ఈ చక్రవడ్డీలు లెక్కలన్నీ వేసేస్తారు. ప్రతిరోజు లావాదేవీల్లో కొనుగోలు అంటే పాల ప్యాకెట్లు, అంటే పాల ప్యాకెట్ డైలీ అయితే ఇంత, ఆ పాల ప్యాకెట్ సంబంధించి సో ఎంతమంది ఉంటారు, పెరిగి ఎంత కావాలి, మజ్జిగ చేస్తే ఎంత, చుట్టాలు వస్తే ఎంత, అంటే దాని కొనుగోలుకి ఎంత అవుతుంది. సో మన దగ్గర ఉన్న పాత వస్తువు అమ్మేస్తే, పాత ఇనుప సామాన్లు అమ్మేస్తే సో లావాదేవీలు. సో సమయానికి లెక్కింపుకి సంబంధించిన ప్రతిరోజు మనకు అవసరమేనండి. అంటే మదరు ఉదయం లేచిన దగ్గర నుంచి ఉదయం లేచిన దగ్గర నుంచి ఆవిడ కిచెన్లో చేసే ప్రతి యాక్టివిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ద నెంబర్. ఎంత రైస్ పెట్టాలి అంటే 1/4 kg పెట్టాలి, 1/2 kg పెట్టాలి, 2 kgలు పెట్టాలి, ఈజ్ ఎ నెంబర్. ఓకే, సో ఇంట్లో మనకి సండే వచ్చేసరికి ఏంటంటే బిర్యానీ చేయాలి, మటన్ ఎంత తేవాలి, చికెన్ ఎంత తేవాలని చెప్పి కొనుగోలు ఎంత సంబంధించిన విషయం అంటే కొనుగోలు. సో ఎవరైనా వ్యాపారాలు ఉండి వాళ్ళకి సంబంధించిన ఏమైనా యాక్టివిటీ చేసేటప్పుడు మనం ఎంత అమ్మితే మనకి బెనిఫిట్. ఓకే, ఈ డబ్బుకి సంబంధించిన ఎంత ఇచ్చారు, ఎంత తీసుకున్నారు, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది పాల ప్యాకెట్కి. సో వాడికి మంత్లీ ఇవ్వాలంటే కనుక సో బాబు 2 రోజులు వచ్చారు, 2 రోజులు ఇవ్వలేదు, మేము 4 రోజులు ఊరు వెళ్ళాం, మొత్తం ఎంత అయిందంటే పూర్వం రోజులు వితౌట్ పెన్ ఆయనకి రాదు, వీళ్ళకి రాదు, పెన్ను పెన్సిలు క్యాలిక్యులేటర్ లేకుండా పాల లావాదేవీలు తీసేసిన మన గ్రామీణ గ్రాండ్ పేరెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళ గురించి కూడా తెలుసుకోండి. అలా ప్రతిరోజు కొనుగోలు అమ్మకాల్లో మనం డెఫినెట్గా మనకి సమయాలు లెక్కించడంలో గట్ట వాటిలో సో నెంబర్ సిస్టమ్ అనేది మనకు చాలా అవసరం. అలాగే విద్యాశాస్త్రాల్లో అంటే మన మ్యాథమెటిక్స్, మన ఫిజిక్స్, మన కెమిస్ట్రీ, అంటే మన కెమిస్ట్రీకి సంబంధించిన వాటిలో కెమిస్ట్రీకి సంబంధించిన వాటిలో నెంబర్ సంబంధించిన ఉంటుందండి. ఓకే, నెంబర్ సంబంధించి అందులో మ్యాథమెటిక్స్ సంబంధించిన వాటిలో అంటే మ్యాథమెటిక్స్ బేసికల్లీ బేస్డ్ ఆన్ ద నెంబర్తోనే మనకి స్టార్ట్ అవుతుంది. సో ఫిజిక్స్కి సంబంధించినవి నెంబర్తోనే, అంటే సో సూర్యుడికి భూమికి, చంద్రుడికి మరియు భూమికి మధ్య దూరము, అంటే ఇది ఫిజిక్స్, అంటే అక్కడ లెక్కలు ఖచ్చితంగా కావాలి. ఓకే, సో ఆ లెక్క లేకుండా ఫిజిక్స్ చేయడానికి అవ్వదు. అలాగే కెమిస్ట్రీకి సంబంధించిన హైడ్రోజన్, ఆక్సిజన్ ఎంత కలుపుతున్నారు, 2 హైడ్రోజన్ ఆక్సిజన్, ఈ 2 కలుపుతున్నారు కెమిస్ట్రీ. సో మ్యాథమెటిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద నెంబర్, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, ఇలా ఖచ్చితంగా మన విద్యాశాస్త్రాల్లో ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టాపిక్లో ఈ నెంబర్తోనే మనం వాడతామండి. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మన విద్యా వ్యవస్థలో సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నెంబర్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఉంటుంది, ప్రతి చాప్టర్లో ఉంటుందండి.
ప్రతి చోట ఉంటుంది. అంటే నేను ఇక్కడ ప్రతి చాప్టర్లో ఉంటుంది అన్నప్పుడు ఏంటి, మీరు ట్రిగ్నామెంట్రీ చూసుకున్నా, జామెంట్రీ తీసుకున్నా, సో లేకపోతే కనుక పర్సంటేజ్ చేసుకున్నా నెంబర్ లేకుండా ఏం జరగదు. ఫిజిక్స్ తీసుకున్నప్పుడు ఫిజిక్స్లో మనకి గ్రహాల మధ్య దూరము, గ్రావిటేషను, సో గ్రావిటేషన్ ఎంత ఉంది, ఎంత పెరిగింది, వెలాసిటీ ఎంత నెంబర్తోనే ఉంటుందండి. అంటే వెలాసిటీసే నెంబర్తోనే చెక్ చేస్తాం. అలాగే కెమిస్ట్రీలో అయానిక్ బాండ్ నెంబర్ ఎంత, సో మనకి మూలకాల నెంబర్ ఎంత, ఏ మూలకం ఎంత వాడాలి, నెంబర్. సో ఆ నెంబరే నెంబర్ సిస్టమ్. అంటే ఫస్ట్ ఒక నెంబర్ని చూడడం మీకు రావాలి. అప్పుడు ఆ నెంబర్ సిస్టంలో ప్రతి చోట ఇది సరి సంఖ్య అంటే మనకి సో సింపుల్గా ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబరా అనేది డెఫినెట్గా తెలియాలండి. సో నేచురల్ నెంబరా, సో ఎటువంటి అది ఆ నెంబర్ చూసిన వెంటనే ఈ మ్యాథ్స్ ఫిజిక్స్లో వాటిని మీరు ఐడెంటిఫై చేయడం రావాలి. ఒక నెంబర్ చూసినప్పుడు అది మీరు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఆల్రెడీ అన్ని చోట్ల చదువుతారు, కానీ ఆ నెంబర్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం కొంతమంది ఉంటారు ఇప్పుడు కూడా. సో ఆ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అడిగిన వెంటనే నోట్లో టక్కటక్క చెప్పేస్తాడండి. ఎలా చెప్పేస్తాడంటే నెంబర్ సిస్టమ్ని అతను సింప్లిఫై చేసుకున్నాడు, ఆ సింప్లిఫై చేసేసుకుని పెట్టుకున్నాడు మైండ్లో, కాబట్టి నెంబర్ చెప్పేస్తూ ఉంటారు. మన పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది చెప్పేస్తారు. సో ఇప్పుడు కూడా కొంతమంది లేటెస్ట్ జనరేషన్ వాళ్ళు నాకు తెలిసిన మిత్రులు 20 నెంబర్లో పలానా నెంబర్ ఉందంటే ఆయన చెప్పేస్తాడండి. అరే ఇది ఎలా చెప్పేస్తున్నారు మీరు అని అడుగుతాడు. ఏంటంటే ఆయనకి నెంబర్ సిస్టమ్ని బాగా నేర్చుకోవడం వల్ల వచ్చిన పాయింట్ అండి అతని. 2 ఈవెన్ నెంబర్స్, 2 ఆడ్ నెంబర్స్, 2 లెంతీ నెంబర్స్, సో 2 ప్రైమ్ నెంబర్స్, ఇలా అన్ని నెంబర్లు టక్కటక్క చెప్తాడు. ఇలాగా మనకి నేను ఏమనేది ఏంటంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ దాన్ని వాడాలి. మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ చూస్తే ఆ ఫోన్ నెంబర్ టోటల్ ఎంత, ఆ ఫోన్ నెంబర్ సంబంధించిన సో ఈవెన్ నెంబర్స్ ఎన్ని, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, దీన్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఆ నెంబర్ మొత్తం అంతా చెప్పేయచ్చండి ఈజీగా. అలా మీరు చదువుతున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నెంబర్స్ని ఐడెంటిఫై చేసి ఈ వాడిన నెంబర్ సిస్టమ్ని మీరు ఈ సబ్జెక్ట్స్ దగ్గర వాడితే ఆ సబ్జెక్ట్స్ని మీరు ఇక్కడ తెచ్చుకుంటే చాలా సులభము. ఓకే, అలాగే టెక్నాలజీ మరియు అభివృద్ధి అంటే మన టెక్నాలజీ డెవలప్మెంట్ దగ్గర కూడా, అంటే మన కంప్యూటర్స్ దగ్గర బైనరీ నెంబరు, సో మనకి ర్యాము, రోము, వీటిలో ఎంత ర్యామ్ ఉంది, ఎంత రోమ్ ఉంది, సో దీని కెపాసిటీ బట్టి మనం ఎస్టిమేట్ చేయడం. అంటే అప్పుడు ఒక చిన్న జీబీ అన్నాడు, సో లేదా పెద్ద ర్యామ్ అన్నాడు, సో పెద్ద హార్డ్ డిస్క్ అన్నాడు, అంటే హార్డ్ డిస్క్లో పెద్ద హార్డ్ డిస్క్ అంటే హయ్యెస్ట్ ఎంత ఉంటుంది అని ఇక్కడ చదువు. నువ్వు ఎక్కడ చదువు, సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో హయ్యెస్ట్ హార్డ్ డిస్క్ ఎంత ఉంటుంది అన్నాడు. 5 GB ఉంటుందా, 6 GB? 5 అనేది ఏ నెంబరు, 5 అనేది ఏ నెంబర్ వాడుతున్నాడు, ప్రైమ్ నెంబర్ వాడుతున్నాడా, సో ఎలాంటి నెంబర్ వాడుతున్నాడు అనేది నువ్వు ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఆ చదువుకున్న తర్వాత. అప్పుడు నీకు ఈ రోజు సో ఈ ప్రాక్టీస్ చేసే విధానం వల్ల నీకు డెవలప్ అవుతుంది. అలాగే ఎలక్ట్రానిక్స్, మొబైల్స్లో, కంప్యూటర్స్లో, అంటే మొబైల్ సంబంధించిన నెంబర్, అంటే మీరు మొబైల్ సంబంధించిన పార్ట్లో కూడా నెంబర్ సిస్టమ్ని వాడేటప్పుడు ఏంటంటే మొబైల్లో సో ఎన్ని యాప్స్ ఉన్నాయి మొత్తం, ఒక యాప్ మనకి సో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, క్లీన్ చేస్తే ఎన్నిసార్లు వస్తుంది, సో ఒక మొత్తం నీ డిస్ప్లేలో ఎన్ని యాప్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడండి. ఓకే, సో నీకు సంబంధించిన మొబైల్ సంబంధించిన వాటిలో సో ఒక మొత్తం మెమరీ నెంబర్, అదే నెంబర్ ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా, సో 2 digit నెంబరా, 3 digit నెంబరా, 4 digit నెంబరా, దెన్ యూ డూ ద ఎక్సర్సైజ్ చెయ్యి. అది చేసేటప్పుడు ఆ ఎక్సర్సైజే నీకు ఒక క్రియేటివిటీని ఇస్తుంది ఆటోమేటిక్గా. అంతే తప్ప బుక్ కొనుక్కుని 10 సార్లు ప్రాక్టీస్ చేసేయడం వల్ల వస్తుంది 100%, చాలా వస్తుంది. కానీ నీ మైండ్ని టు ప్రిపేర్ అంటే చూడండి, దీన్ని బాగా నేను ఏం చెప్తానంటే వార్మప్. అంటే సాధారణంగా ఫిజికల్ ఈవెంట్ చేసే మన ఎస్ఏ, కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో వాళ్ళు వార్మప్ చేస్తారు, గ్రౌండ్ లోకి ముందు ఒక 1, 2, 3 రౌండ్స్ వేస్తారు. అలా 1, 2, 3 రౌండ్స్ వేయడం అనేది ఇక్కడ నేను ఏమంటానంటే ఆ నెంబర్స్ ని మీరు 10 విధాలుగా వాడతాము. మీరు ఎక్కడో హోటల్కి వెళ్ళిన మీరు ఇలా చూసిన వెంటనే మొత్తం ఎన్ని టేబుల్స్ ఉన్నాయో లెక్క పెట్టేయగలరు. అది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, 2 digits, డబల్ డిజిట్. అంటే ఇప్పుడు ఒక ఉగ్రవాది ఒక హోటల్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ ఎంతమంది అక్కడ సో ఫుల్ గా హోటల్ నిండిపోయిందంటే ఎంతమంది అక్కడ సో అటాక్ చేయొచ్చు అనేది నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినప్పుడు వాటిలో చాలా ఫాస్ట్ గా వాడాలండి. అదే తప్ప నీ పెన్ పట్టుకుని పుస్తకం పెట్టుకుని బాబు ఎన్ని బెంచ్లు ఉంటాయంటే ఆడు చెప్పడం బెంచ్ నువ్వే చెప్పాలి. అంటే 100 మనకి 360 degrees
సో అన్ని యాంగిల్స్ లో టోటల్ ని కౌంట్ చేసే ఐడియాలజీ నీలో ఉండాలి. అందుకు స్టాఫ్ సెలక్షన్ లో ఇంటెలిజెన్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉద్యోగాల్లో కానీ ఇంత మ్యాథమెటిక్స్ టాపిక్ పెట్టడానికి రీజన్. కాబట్టి నువ్వు వెళ్ళిన హోటల్లో సో 7 బెంచెస్ ఉన్నాయి, ఈచ్ బెంచ్ కి 4 పడతారు. సో నువ్వు ఎక్సర్సైజ్ కెన్ డూ ద వర్క్ అంట. నేను అనేది ఆ వర్క్ చేసుకుంటే నీకు చాలా సులభం. అంటే మొబైల్స్ లో, కంప్యూటర్స్ లో, సో అలాగే బైనరీ నెంబర్, డిసిమల్ నెంబర్స్, సో వీటిలో డెఫినెట్ గా మనకి డైలీ యూజ్ చేసే అంశాలు ఆ నెంబర్. అంటే మీరు ఇక్కడ చదువుకున్న నెంబర్ ని యూ కెన్ యూజ్ ద ఎవ్రీవే. ఒక సినిమాలకి వెళ్ళారు, ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే ఒక సినిమాలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, గ్రూప్ 1 ఆఫీసర్ ఫైర్ ఆఫీసర్ అయ్యాడు. సో ఆయన ఫైర్ ఆఫీసర్ ఏంటంటే మినిమం ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ ట్రైన్ లో సో కంపార్ట్మెంట్ అంటే కంపార్ట్మెంట్ మీరు చూసినట్టే, సో ఒక ఎంపీసీ చదివిన ఒక విద్యార్థి, అర్థమెటిక్ బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి, ఒక స్టాఫ్ సెలక్షన్ చదివే విద్యార్థి, ఆడికి భోగికి ఫ్రంట్ ఎక్కలు వెనకెక్కలు కూడా తెలియదండి. అంటే 1 to 72 ఉన్నప్పుడు ఎస్ నా నెంబర్ 11 కాబట్టి అవతల వైపు ఎక్కితే నాకు నెంబర్ త్వరగా వస్తుంది అని ప్రాక్టికల్ నాలెడ్జ్ మిస్ అయిపోతాడు. అంటే ఆ మిస్ అయిపోవడం అంటే ఏంటంటే ఆ నెంబర్ ని యూజ్ చేయడం తెలియట్లేదు. ఆ యూజ్ చేయడం మీరు ప్రతి చోట వితౌట్ పెన్, వితౌట్ పేపర్, వితౌట్ క్యాలిక్యులేటర్ మీరు కనుక చేస్తే ఆ నెంబర్ సిస్టమ్ మీకు యూజ్ అవుతుంది టెక్నాలజీలో. ఓకే, సో ప్రతి చోట క్లియర్. అలా మనకి సమయం మరియు దూరాలు, సమయం అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ దగ్గర కూడా నెంబర్ ఉపయోగపడుతుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే నువ్వు ప్రతి చోట కెన్ కౌంట్, నువ్వు లెక్క పెట్టు. సో నువ్వు నీ ఇంటి దగ్గరికి బయటకు వచ్చావు, ఎంతసేపులో నువ్వు ఇంటికి వెళ్తా రాగలుగుతావు, ఎంత డిస్టెన్స్ ఉంది, ఓకే ఆ డిస్టెన్స్ ఏ విధంగా ఉంది, ఆ డిస్టెన్స్ ఎంతసేపులో ఉంది, ట్రాఫిక్ అయితే ఎంత ఉంటుంది, ఇవి నీకు ప్రాక్టికల్ గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు నీ దగ్గర ఎదురుగా నెంబర్ కనపడినప్పుడు దాన్ని ఈజీగా నువ్వు ఏంటంటే క్యాలిక్యులేట్ చేయడం నీకు వచ్చేస్తుంది. అర్థమైందా బాబు? నువ్వు సో ఎంతసేపులో నువ్వు కోచింగ్ గాయత్రి కాంపిటేటివ్ అకాడమీకి రాగలవు పలానా చోట నుంచి అని అన్నా అనుకో. సో మీరేంటి ఒక 5 నిమిషాలు పడుతుందని చెప్తారు, లేదా ఎన్ని కిలోమీటర్లు నేను అడుగుతాను. సో వాడికి ఏం తెలియదు, సరే ఎంత టైం పడుతుంది మీ దగ్గరికి రావడానికి, సో ఎన్ని కిలోమీటర్ల మీద అడుగుతారు. అంటే దాన్ని బట్టి టైం బట్టి సో డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడం. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, మధ్యన ఆగిపోతాయి క్యాలిక్యులేషన్. అంటే గంటలు, నిమిషాలు, అవర్స్, మినిట్స్, సెకండ్స్, కిలోమీటర్స్, కిలోగ్రామ్స్ అన్ని కూడా సమయం బట్టే ఉంటుంది. ఒక గ్రామ్ బంగారం ధర ఇంత ఉంది అన్నాడు. అంటే గ్రాము అంటే ఎంత ఉంటుంది అంటే ప్రాక్టికల్ గా బంగారం గ్రామ్ అంటే ఎంత ఉంటుంది, అది ఎంత వరకు సాగుతుంది, ఆ సాగడం అనేది మనకి వెలాసిటీ ఫిజిక్స్ లో. సో ఆ నెంబర్ ఎంత అనేది మీకు డెఫినెట్ గా ఇక్కడ కిలోగ్రామ్స్, కిలోమీటర్లు, నిమిషాల దగ్గర ఆ నెంబర్స్ రావాలండి. ఫ్రీక్వెంట్ గా నువ్వు బయట ఎక్సర్సైజ్ చెయ్యంట నేను చెప్పే మాట. అంటే బయట చూసే ప్రతి యాక్టివిటీలో నువ్వు ఆ యాక్టివిటీ చేయాలి. అంటే మీ సిస్టర్ మ్యారేజ్ కి అవతల వాళ్ళు 60 గ్రాముల బంగారం అడిగారు. 60 గ్రాముల బంగారం అంటే ఎంత వెయిట్ ఉంటుంది, నెంబర్. సో 10 గ్రాములు, ఓకే నెంబర్ తెలిసింది 10 గ్రాములు. 10 గ్రాములకి ప్రాక్టికల్ గా ఎంత వస్తుంది వెయిట్, అంటే ఎంత వస్తువు వస్తుంది ప్రాక్టికల్. దాంతో ఏం చేయొచ్చు 10 గ్రాములు. సో ఒక గాజు, దాని వాల్యూ ఎంత ఉంటుంది, 1 గ్రామ్ ఎంత అయితే దాని మజూరీ ఎంత. ఇలా నువ్వు ప్రాక్టికల్ గా ఒక షాప్ కి వెళ్ళినప్పుడు, సో ప్రతి చోటుకు వెళ్ళినప్పుడు యూ కెన్ డూ ద వర్క్. అంటే నువ్వు దాన్ని ఒక ప్రత్యేకమైన వర్క్ గా భావిస్తూ నువ్వు క్యాలిక్యులేషన్ చేయడం వస్తే నీ మైండ్ నిరంతరం వామప్ అయిపోద్ది. ఆ వామప్ అయినప్పుడు నీ సబ్జెక్ట్ చూసినప్పుడు చాలా సులభం అయిపోతాయి. అది ఈ సమయం మరియు దూరాల్ని గుర్తుపెట్టుకునే విధానం. అంటే ఒక చోట ఒక పిల్లర్ ఉంది, ఆ పిల్లర్ 8 ఉన్నాయా, సో 8 షేప్స్ ఉన్నాయా, 6 షేప్స్ ఉన్నాయా, ఆక్టగానా, హెక్టగానా, నెంబర్ ప్రతి చోట ఏం చేయగలగాలి, లెక్క పెట్టగలగాలి. దీనికి 4 డిగ్రీలు ఉన్నాయి, సో దీనికి 4 కోణాలు ఉన్నాయి, 8 కోణాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కనుక చెక్ చేసుకోవడం. ఓకే, ఇంత నెంబర్ వచ్చిన తర్వాత ఆర్థిక నిర్వహణ, భారతదేశంలో బడ్జెట్. అరే బడ్జెట్ చదివేటప్పుడు ఎకానమీలో సో సివిల్ సర్వీస్ గ్రూప్ ఉన్నోడికి భయం, అరే నాకు బడ్జెట్ నెంబర్ గుర్తుండట్లేదు, బడ్జెట్ నేను చాలా కష్టపడుతున్నాను, ఎంతకి నాకు గుర్తుండట్లేదు సార్. నువ్వు నెంబర్ లో ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా, ప్రైమరీ నెంబరా, లెంతీ నెంబరా, దాన్ని షార్ట్ కట్ చేస్తే ఎంత వస్తుంది, సో ఇంత ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అవుతుంది, సో ఏవి కలిపితే ఏవి వస్తున్నాయి. ఈ ఐడియాలజీ కనుక నీకు వస్తే భారతదేశ బడ్జెట్ నువ్వేం కాకుండా చూసేస్తావు గ్రూప్ 2 చదివేట.
అలాగే సో భారతదేశానికి సంబంధించిన ఖర్చులు, సో భారతదేశానికి వచ్చే ఆదాయం, సేవింగ్స్, ఇవన్నీ నీకు చూడడం వస్తుంది. ఏంటి అక్కడ నెంబర్ చూసిన వెంటనే నీకు ఆ వర్క్ రావాలి. అంటే ఒక ఫీల్ తో రావాలి. మన భారతదేశానికి జనాభా అంటే జనాభా ఒక నెంబర్ 143 కోట్లు. అంటే 143 కోట్లకి నువ్వు సున్నాలు వేయగలిగితే ఎంత వేయగలగాలి? సో దానికి సంబంధించి ఆ నెంబర్ నీకు వేసే ఐడియాలజీ వస్తే ఈ నెంబరు జనాభాకు వస్తుంది, ఈ నెంబరు భారతదేశ తూర్పు పడమటి, సో ఉత్తర నుంచి దక్షిణానికి దూరం, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్. ఇలా ప్రతిదీ కూడా నువ్వు ఏంటంటే ఈ నెంబర్ సిస్టమ్ ని జాగ్రఫీకి, ఈ నెంబర్ సిస్టమ్ ని హిస్టరీకి సంబంధించిన వాటి దగ్గర, ఈ నెంబర్ కి సంబంధించిన విషయం ఎకానమీ సబ్జెక్ట్ దగ్గర, ఈ నెంబర్ సిస్టమ్ ని నీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అంతరిక్షంలోకి, సో పిఎస్ఎల్వి కానీ, జిఎస్ఎల్వి కానీ, ఎస్ఎల్వి కానీ వెయిట్స్ దగ్గర ఈ నెంబర్స్ నువ్వు వాడుకుంటే చాలా సులభం. ప్రతిరోజు ప్రతి ఈవెంట్ లో నువ్వు మింగిల్ చేసుకో జనరల్ స్టడీస్ తో. అంటే జనరల్ స్టడీస్ కి సో అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ కి లింకప్ ఏర్పాటు చేసుకుంటే నీకు ఈ సబ్జెక్ట్ అంత సులభం ఏది ఉండదు. ఒక నెంబర్ సిస్టమ్ ని జాగ్రఫీకి, ఎకానమీకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి, సమ్ హిస్టారికల్ ఈవెంట్స్ కి, సమ్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కి నెంబర్ సిస్టమ్ ని యాడ్ చేసుకుంటే అది ఈవెనా ఆడ్ నెంబరా, సో ఈ ఒక నెంబర్ ని సో డబుల్ డిజిటా, త్రిబుల్ డిజిటా, సో 4 డిజిట్స్ ఉంటాయా అనేది నువ్వు కనుక క్యాల్కులేట్ చేసుకుంటే, సో అక్షాంశాలు, రేఖాంశాలు, దూరాన్ని కనుక దూరం చూసుకోవడం ఇవంతా నెంబర్తో ముడిపడి ఉంటుంది. సో జనరల్ స్టడీస్ ని ప్లస్ ఈ అర్థమెటిక్ ని రెండింటిని కలిపేటప్పుడు నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ని మీరు నేర్చుకునేటప్పుడు వాడండి. వాడితే దీనంత సులభం ఏమి ఉండదు. ఈ నెంబర్ సిస్టమ్ బేస్ చేసుకుని మొత్తం అన్ని చోట్ల నెంబర్ సిస్టమ్ ని లింకప్ చేసుకుందాం. నెక్స్ట్ ది కనిష్ట గరిష్ట గుణిజాన్ని నెక్స్ట్ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంటే నేను ఈరోజు చెప్పిన విషయాల్లో మొత్తం సిలబస్, సో నెంబర్ బేస్డ్ సిస్టమ్, పర్సంటేజ్ బేస్డ్ సిస్టమ్, సో రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించింది డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవి 5 టాపిక్లు. అంటే టాపిక్స్ ఏంటి? థియరీ, అసలు ఇది ఎందుకు చదువుకోవాలి, థియరీ, దీన్ని ఎలా ఆలోచించాలి, మన ప్రాక్టికల్ లైఫ్ ఏంటి, రేపు మనం ఉద్యోగం చేసేటప్పుడు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని 5 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను డిస్కస్ చేశాను. అందులో ఒక నెంబర్ సిస్టమ్ యొక్క ఉపయోగాలు, నెంబర్ సిస్టమ్ యొక్క ఉపయోగాల్లో ప్రతిరోజు లావాదేవీల్లో ఎలా ఉపయోగిస్తాం, విద్యాశాస్త్రాల్లో నెంబర్ సిస్టమ్ ఎలా వాడతాం, టెక్నాలజీ అభివృద్ధిలో ఎలా ఉపయోగిస్తాం, సమయం మరియు దూరాల దగ్గర ఎలా ఉపయోగిస్తాం, ఆర్థిక నిర్వహణకి నెంబర్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ 5 ప్రధానమైన ఉపయోగాలు మనకి నిత్య జీవితంలో అవసరం. ఈ 5 అంశాలే కీలకం. వీటి చుట్టూ సిస్టమ్ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో మిగతా టాపిక్ ని మనం డిస్కస్ చేయొచ్చు.